కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ సంకష్టహర మహాగణపతి క్షేత్రంలో శ్రీ సంకష్టహర చతుర్థి సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ యజ్ఞం సంపత్ కుమార్ శర్మ రమాకాంత్ శర్మ సంజీవరావు ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ మాట్లాడుతూ శ్రీ పరాభావ సంవత్సర వైశాఖ మాస అంగారక సంకష్టహర చతుర్థి మాసం ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ కాణిపాక వరసిద్ధి వినాయకుడిగా భక్తులందరి చేత పిలువబడుతున్న శ్రీ సంకష్టహర చతుర్థి రోజు ఏదో కోరుకున్నా ఇట్టి నెరవేరుతున్నాయని ఇక్కడికి వచ్చే భక్తుల యొక్క నమ్మకం. ప్రతి నెల సంకష్ట చతుర్థి రోజు వందల సంఖ్యలో భక్తులు రావడం జరిగిందని, అంతేకాకుండా ప్రతి సంకష్టహర చతుర్థి రోజు అన్నదానం నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు అంజయ్య, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, కోశాధికారి విశ్వం గుప్తా, కమిటీ సభ్యులు శ్రీ గ్రహ మండలేశ్వరి మహిళా భక్తి కమిటీ బృందం, భక్తులు పాల్గొన్నారు. पृथिवी समुद्र अग्निगर्वभिदे नमः इंद्रश्री प्रदाय नमः वाणीबल प्रदाय सर्वतनयाय नमः देवाकारयामः वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं జీవించి ఉన్న అత్తామామలు యజమాని యొక్క తల్లిదండ్రుల పేర్లు, తర్వాత జీవించి ఉన్న మీ ఆడవాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ పేర్లు చెప్పండి. చెప్పి అందరూ రెండు చేతులు జోడించి చెప్పండి. క్షేమ, గట్టిగా చెప్పాలి. క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, ఐశ్వర్య, అభివృద్ధి, అర్థం, ధర్మార్థ, వందే సంకష్టహారకం. ఈ సంకష్టహరణ మహాగణపతి యొక్క దివ్యమైన ప్రభావం ఎంత గొప్పది అని అంటే, మానవులన్న వాళ్లకు కష్టములు వస్తాయి, చిన్న చిన్న కష్టాలు వస్తే వాటిని అధిగమించే శక్తి ఉంటుంది. కానీ తట్టుకోలేనటువంటి ఒక కష్టాలు వస్తే, భవిష్యత్తులో రాబోయే కష్టాలు వస్తే, తర్వాత మనము వాటి నుండి ఎలా బయటపడాలి అని కనుక ముందే మనం పసిగట్టలేం కనుక మనం భగవంతుడి యొక్క దివ్యమైన అనుగ్రహ ఆశీస్సులను మనం పొందాలి. పొందితే కనుక ఆపత్కాలంలో సంభవించేటువంటి ఏవైనా దుఃఖాలు, కష్టాలు, రాబోయే దుఃఖాలు ఏవైనా ఉంటే వాటి యొక్క ఉపశమనం కలుగుతుంది. కనుక విశేషమైనటువంటి ఈ సంకష్టహర మహాగణపతి యొక్క అనుగ్రహం చేత లోకంలో మానవులకు నిరమిత్తమైనటువంటి ఒక ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తే మేము ఉన్నతంగా అధిరోహింపబడతాం, అనుగ్రహింపబడతాం అని ఆలోచిస్తుంటారు. ఉదాహరణకు ఇంట్లో పిల్లలు ఉంటే ఎంపీసీ తీసుకుంటే బాగుంటుందా, బైపీసీ తీసుకుంటే బాగుంటుందా, లేదా వేరే ఇంకేదైనా కోర్సులు ఐటీఐలో లేకపోతే పాలిటెక్నికో చేస్తే బాగుంటుందా అని ఇలా తర్జన భర్జనలై సంకట స్థితిలో పడ్డప్పుడు ఈ సంకటహర గణపతి వ్రతం చెయ్యాలి. తర్వాత పెట్టుబడి పెట్టేటప్పుడు ఈ 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడుతున్నాను లేదా
నాకు లాభాలు వస్తాయా, నష్టమవుతుందా, ఈ వ్యాపారం చేస్తే మంచిదా, ఉద్యోగం చేస్తే మంచిదా, లేకపోతే ఇంకేదైనా వేరే ఇతరమైన మందుల షాప్ పెట్టుకుంటే బాగుంటుందా, ఇంకా రకరకాలైనటువంటి మెడిసిన్ షాప్ పెట్టుకుంటే బాగుంటుందా, ఇలా అనుకున్న సమయాలలో మనకి ఇదమిత్తమైనటువంటి ఒక ఆలోచన కలగనప్పుడు సంకట స్థితిలో యథాతథంగా అట్లాగే పెట్టడం జరిగింది. దాని తర్వాత విశేషంగా ఇప్పుడు రాగి యంత్రాలు కూడా దాని కింద పెట్టడం జరిగింది. ఇప్పుడు మిగిలిన దేవతామూర్తులకు ఎల్లుండి గురువారం 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు 5 రోజులు, మళ్ళీ హనుమ జయంతి 12వ తేదీ మంగళవారం వరకు విశేషమైనటువంటి ప్రాతకాల పూజా కార్యక్రమాలు, యజ్ఞాలు, తర్వాత 11వ తేదీ రోజు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమము మొదలైనవన్నీ ఉన్నాయి. సోమవారం నాడు కనుక ఆస్తికులైన సమస్త భక్తులందరూ కూడా ఈ 6 రోజుల దివ్యమైన కార్యక్రమాలలో మీరందరూ కూడా తప్పక భాగస్వామ్యం కావాలి. మనం ఈ పురాతనమైన క్షేత్ర దర్శనము, జీర్ణోద్ధరణ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కనుక ఆస్తికులైన సమస్త భక్తులందరికీ కూడా ఈ ప్రతిష్టా సంబంధమైన, ప్రాణ ప్రతిష్టా సంబంధమైన పత్రికలను ఇవ్వడం జరుగుతుంది. వాటన్నింటినీ తీసుకొని బాగా చదవండి. విశేషంగా అక్కడ చరిత్ర అంతా దానిలో ఉంది, దాన్ని బాగా ఆకలింపు చేసుకొని చదవండి. చదివి ఆ ఆంజనేయ స్వామి యొక్క విశిష్టతను అందరూ కూడా తెలుసుకోండి. మరొక గొప్ప విషయం ఏంటంటే ఋగ్వేదమని, యజుర్వేదమని, సామవేదమని, అథర్వవేదమని అనేక వేదాలు ఉన్నాయి. ఏ వేదాన్ని ఆశ్రయించాలో పామరులకు తెలియదు, పెద్దవాళ్ళని ఆశ్రయించి తెలుసుకోవాలి. అదేవిధంగా దేవతలు, 30 దేవతలు, 33 కోట్ల దేవతలు ఉంటారు. కృష్ణుడి పట్టుకోవాలన్న, రామున, శివుడిన, అమ్మవారిన, దుర్గామాతన, ఎల్లమ్మన, పోచమ్మన, మనుషుమన ఏమి తిండితో ఉండాల్సిన పని లేదు.